నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి డైరెక్షన్ లో వస్తున్న సినిమా డాకు మహారాజ్. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా టైటిల్ కూడా ప్రత్యేకంగానే అనిపించింది. అదే టైంలో ఈ డాకు మహారాజ్ ఎవరు అనే చర్చ కూడా జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బందిపోటు ముఠా నాయకుడిగా కేసులు ఎదుర్కొన్న ఈ డాకు మహారాజ్ ఎవరు, ఆయనకు ఆ ప్రాంతంలో గుడి ఎందుకు కట్టారు, ఆ వ్యక్తిని ఎంతో మంది దేవుడుగా ఎందుకు కొలుస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. డాకు మహారాజ్ పూర్తి పేరు డాకు మాన్ సింగ్. పోలీసులు చట్టం దృష్టిలో అతను కరడుగట్టిన నేరస్తుడు, హంతకుడు, బందిపోటు. కానీ కొన్ని ఊళ్లకు మాత్రం దేవుడు, అంటే రాబిన్ హుడ్ అని చెప్పవచ్చు. అయితే డాకు మాన్ సింగ్ శైలి వేరు. పేదలకు దేవుడిగా మారడంతో పాటు తనకు నమ్మక ద్రోహం చేసిన వారిని కత్తితో ఖండఖండాలుగా నరికిన క్రూరుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. డాకు మాన్ సింగ్ యూపీలోని ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేరా రాథోడ్ గ్రామంలో 1890లో క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. క్షత్రియ కుటుంబంలోనే పుట్టిన పేదరికంలోనే పెరిగాడు. అప్పటికే దాయాదులు, బంధువులు వారి కుటుంబానికి చేసిన ద్రోహాల కారణంగా ఆస్తులు కోల్పోయారు. అంతేకాకుండా తమకు ఉన్న కొద్దిపాటి భూమిని కూడా వివాదాస్పదం చేయడం, వేధించడంతో డాకు మాన్ సింగ్ చిన్నతనంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నాళ్లు వీరి కుటుంబం ఒంటరి కుటుంబంగానే ఉండాల్సి వచ్చింది. ఇవన్నీ చిన్నతనం నుండి చూసిన డాకు మాన్ సింగ్ టీనేజ్ లో తన స్నేహితులతో కలుపుకొని ఒక ముఠాగా ఏర్పడి రకరకాల పనులు చేసేవారు. అప్పట్లో శ్రమ దోపిడీ కూడా ఎక్కువగా ఉండేది. దీంతో ఓసారి యజమాన్ని ప్రశ్నిస్తే వారు బ్రిటిష్ వారికి చెప్పడంతో వారి చేతిలో శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇలాగే ఉంటే తమను తొక్కేస్తారని అనుకున్న డాకు మాన్ సింగ్ ఈ శ్రమ దోపిడీపై తిరగబడాలని అనుకున్నారు. 17 మందితో కలిసి ఓ ముఠాని ఏర్పాటు చేశారు. వారికి మల్ల యుద్ధం, బాణాలు వేయడంపై శిక్షణ ఇప్పించారు. టీనేజ్ లోనే ఆ ఏరియాలో శ్రమను దోచుకునే భూస్వాముల ఇళ్లపై రాత్రి వేళల్లో దాడులు చేసి డబ్బు, బంగారం దోచుకునేవారు. పేదలకు పంచేవాడు, మహిళలకు అండగా ఉండేవాడు. దీంతో క్రమేణా ఆ సభ్యుల సంఖ్య పెరిగింది. అతనికి సహకరించేవారు కూడా పెరిగారు. 3 ఏళ్లలోనే మొత్తం 400 మంది ఈయన కోసం పనిచేసేవారు. మొత్తంగా చెప్పాలంటే డాకు మాన్ సింగ్ నిజంగానే రాజ్యం లేని మహారాజు. అతడికి రాజ్యం లేకపోయినా వందలాది మంది సైన్యంలా పనిచేసేవారు. డాకు మాన్ సింగ్ దోపిడీలు చేసిన మాట వాస్తవమే. కానీ ఆ డబ్బులు ఆయన తన కోసం ఉంచుకోలేదు, పేదలకు పంచిపెట్టాడు. తన ఊళ్ళో ఇప్పటికీ డాకు మాన్ సింగ్ కి కట్టిన గుడి ఉందంటే పేదల కోసం డాకు మాన్ సింగ్ ఏం చేశాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరో కోణం కూడా ఉంది. డాకు మాన్ సింగ్ టీంలోని కొందరు సభ్యులు అరాచకాలు చేసేవారు. మహిళల జోలికి, పిల్లల జోలికి వెళ్లకూడదనేది డాకు మాన్ సింగ్ మొదటి కట్టుబాటు. కానీ ఆయన టీంలోని వారే కొన్నిసార్లు ఆ కట్టుబాట్లను ఉల్లంఘించేవారు. దీంతో ఆయన వారిని తన టీం నుండి బయటకు పంపించేసేవాడు. మరీ క్రూరమైన చర్యలకు పాల్పడితే వారిని క్షమించేవాడు కాదు డాకు మాన్ సింగ్. దీంతో కొందరు శత్రువులు కూడా తయారయ్యారు. ఓవైపు తన ముఠాను నడిపిస్తూనే గ్రామంలో తీర్పులు చెప్పేవాడు. అంటే రచ్చబండ పంచాయతీలు చెప్పేవారు. వడ్డీ వ్యాపారుల దోపిడీ, భూస్వాముల దోపిడీలను అడ్డుకునేవారు. అప్పట్లో బ్రిటిష్ పాలన ఉండడంతో పాటు బ్రిటిష్ వారి దోపిడీ కూడా ఉండేది. దీన్ని కూడా ప్రశ్నించేవాడు డాకు మాన్ సింగ్. దీంతో అంతా కలిసి కుట్ర చేసి డాకు మాన్ సింగ్ కి ఉన్న ఆస్తులు లాక్కున్నారు. అంతేకాకుండా 30 ఏళ్ల వయసులో గ్రామంలోని తమ ముఠాలోని కొందరు సభ్యుల ద్రోహం కారణంగా పోలీసుల చేతికి చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుండి మరింత క్రూరంగా మారాడని చెబుతారు. జైలు నుండి రిలీజ్ అయ్యాక తాను జైలుకు వెళ్లేందుకు కారణమైన వారి ఇళ్లపై దాడి చేశాడు. వారి ఇళ్లను తగలబెట్టాడు. ఆ తరువాత చెంబల్లోయకు పారిపోయాడు. అప్పుడప్పుడు ఊళ్ళోకి వచ్చేవాడు. అప్పటి నుండి తమ సొంత కుటుంబ సభ్యులు తప్ప పెద్దగా ఎవరిని నమ్మేవారు కాదు. తన తమ్ముడు సుబేదార్ సింగ్ తన అన్నకు అండగా ఉండేవాడు. ఆయన చెంబల్లోయ ప్రాంతంలో ఉన్న ఓ మందిరానికి అప్పుడప్పుడు వెళ్లి వస్తుంటాడు. ఆ సమాచారం పోలీసులకు చెప్పడంతో వారు పట్టుకున్నారు. దీంతో మరోసారి జైలుకు వెళ్లాడు డాకు మాన్ సింగ్. ఆయన రెండోసారి జైల్లో ఉన్న టైంలో ఆయన 2 కొడుకులు జస్వంత్ సింగ్, ధన్వంత్ సింగ్లు ఈ ముఠాను నడిపేవారు. వారి కోసం కూడా పోలీసులు వెతికేవారు. అయితే నమ్మక ద్రోహుల కారణంగా వారు కూడా పోలీసులకు చిక్కారు. వారు దోచుకున్న డబ్బు, బంగారం కోసం పోలీసులు వారిని చిత్రహింసలకు గురి చేశారని, అయితే వారిని ఎంత హింసించినా ఆ వివరాలు చెప్పకపోవడంతో వారిని చంపేసి ఎన్కౌంటర్ అని చెప్పారనే ఆరోపణలు ఉన్నాయి. కుమారుల అంత్యక్రియల కోసం కూడా డాకు మాన్ సింగ్ ని రిలీజ్ చేయలేదు బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తరువాత శిక్ష ముగియడంతో 1939లో రిలీజ్ అయ్యారు.
తీరా జైలు నుండి వచ్చాక తన 2 కుమారులు చనిపోయారని తెలుసుకున్న డాకు మాన్సింగ్ తన కొడుకును చంపిన పోలీసు అధికారులపై, తన కొడుకులకు నమ్మక ద్రోహం చేసిన వారిపై పగ తీర్చుకున్నాడు. వారిని అతి దారుణంగా చంపాడు. 1939 టైంలో డాకు మాన్సింగ్ అంటే నార్త్ ఇండియాలో చాలా పేరుండేది. స్వాతంత్రం వచ్చాక కూడా తన దోపిడీలను కొనసాగించారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులు కొందరు చనిపోయారు. దీంతో 3 రాష్ట్ర ప్రభుత్వాలు ఈయన్ను వెంటాడాయి. డాకు మాన్సింగ్ ని పట్టుకునేందుకు 1700 మంది పోలీసులు పనిచేశారు. దాదాపు 1.5 కోటి వరకు ఖర్చు చేశారు. డాకు మాన్సింగ్ తలపై 5 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ఓ రోజు మధ్యప్రదేశ్లోని అటవీ మార్గంలో కగేక్పుర ప్రాంతంలోని బింద్ ఏరియాలో ఉన్న తమ ముఠాలోని ఓ నాయకుడితో చర్చించేందుకు తన తమ్ముడితో కలిసి నడక మార్గంలో వెళ్లాడు డాకు మాన్సింగ్. వారితో మాట్లాడి అటవీ మార్గంలో నడుచుకుంటూ తిరిగి వస్తుండగా వీరిద్దరూ చాలా నీరసించిపోయి ఓ మర్రి చెట్టు వద్ద కూలబడిపోయారు. అప్పటికే ఆ ఏరియాలోనే మాటు వేసి ఉన్న అప్పటి గూర్ఖా దళం కాల్చి చంపింది. ఈ టీంకి అప్పటి ఇన్స్పెక్టర్ వినోద్ చంద్ చతుర్వేది నాయకత్వం వహించారు. అయితే సొంత ముఠా సభ్యులే అల్పాహారంలో మత్తుమందు కలిపారనే ఆరోపణలున్నాయి. ఇక డాకు మాన్సింగ్ చనిపోయాడన్న వార్త తెలుసుకున్న ఆ ప్రాంత ప్రజలు వేలాది మంది తరలివచ్చారు. ఆ తరువాత ఊళ్ళోనే గుడి కట్టారు. మొత్తంగా 1939 నుండి 1955 మధ్యకాలం వరకు ఆ గ్యాంగ్ పై 185 హత్య కేసులుండగా అందులో 32 బ్రిటిష్ పోలీసుల హత్యలే ఉన్నాయి. మొత్తం 1112 దోపిడీలు చేశారు. గతంలో అమితాబ్ బచ్చన్ డాకు మాన్సింగ్ గురించి ఓసారి ప్రస్తావించారు. నా చిన్నప్పుడు డాకు మాన్సింగ్ గురించి ఎంతో మంది చెప్పేవారు. నలుగురు కలిస్తే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట డాకు మాన్సింగ్ ప్రస్తావన వచ్చేది అని చెప్పారు. డాకు మాన్సింగ్ చరిత్రకు సంబంధించి 1971లో డాకు మాన్సింగ్ పేరుతోనే ఓ సినిమా కూడా వచ్చింది. 2019లో వచ్చిన సోన్చరియా సినిమాలో కూడా డాకు మాన్సింగ్ లైఫ్ కి సంబంధించి కొన్ని ఇన్స్పిరేషన్ సీన్స్ పెట్టారు. ఆ పాత్రలో నటుడు మనోజ్ బాజ్పేయి నటించారు. ఇక డాకు మాన్సింగ్ వారసులు ఇప్పటికీ చంబల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. డాకు మాన్సింగ్, డాకు మెహర్ సింగ్, డాకు చిద్దా మఖాన్లు యూపీలోని మెరేనా ఏరియాకు షిఫ్ట్ అయిపోయారు. ఇది డాకు మాన్సింగ్ చరిత్ర. అయితే బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ సినిమాలో డాకు మాన్సింగ్ చరిత్రలోని ఏ అంశాలను తీసుకుంటారు, ఎంతసేపు చూపిస్తారు అనేది తేలాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.